వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ స్టోరీస్. టుడే స్పెషల్ రాగి ఇడ్లీ. 1 కప్పు మినపప్పు, 1 కప్ ఇడ్లీ రైస్ ఆర్ బ్రౌన్ రైస్, 1.5 కప్ రాగులు, 1 టీ స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ శనగపప్పు. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఈ బ్యాటర్ని ఓన్లీ ఇడ్లీకే కాకుండా దోశకు కూడా యూజ్ అయ్యేలా చేస్తున్నా, అందుకే రైస్ యూజ్ చేశాను. కావాలి అనుకుంటే ఇడ్లీ నూకని యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. వాటర్తో బాగా క్లీన్ చేసుకొని ఇప్పుడు 1/2 కప్ అటుకులు ఇందులో యాడ్ చేసుకొని 1/2 వరకు వాటర్ని ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మినిమం 8 అవర్స్ నానబెట్టుకోవాలి. రాగులు సోక్ అవ్వడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది, అందుకే మినిమంలో 8 అవర్స్ పడుతుంది. రాగులు మన బాడీలో ఐరన్, కాల్షియం, ఫైబర్ని పెంచడానికి యూజ్ అవుతాయి. ఆఫ్టర్ 8 అవర్స్ నేను మిక్సీ చేసుకున్నా. ఇప్పుడు ఈ మిక్సర్ని ఇంకో 8 అవర్స్ ఫర్మెంట్ చేయాలి. ఆఫ్టర్ 8 అవర్స్ చూడండి, నాకు బ్యాటర్ అయితే ఇలా ప్రిపేర్ అయింది. రాగులలో ఐరన్, కాల్షియం, ఫైబర్ మన బాడీకి చాలా యూజ్ అవుతాయి. ఇలా ఫర్మెంట్ అయిన తర్వాత పిండిని బాగా కలుపుకొని ఇడ్లీలుగా వేసుకోవడమే. చేసే ప్రాసెస్ ఈజీనే, కానీ చేయడానికి కొంచెం టైం పడుతుంది, అంతే అండి. ఏం కాకుండా ఇలా మీరు ప్రిపేర్ చేసుకొని తినడం వలన పిల్లలకి, పెద్దలకి, అందరికీ హెల్త్ పరంగా చాలా మంచిది. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి, ప్రెగ్నెంట్ లేడీస్కి ఐరన్ లెవెల్స్ పెంచుకోవడానికి రాగితో తింటే చాలా మంచిది. డైజెషన్ అవ్వదని భయపడాల్సిన అవసరం లేదు, ఇది ఈజీ టు డైజెస్ట్ కూడా. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి. ఎవరైతే హెల్తీగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక షేర్ కొట్టేసేయండి. ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇండియన్ కిచెన్ స్టోరీస్. ఇంకా మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో